ప్రజల మద్దతుతో కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధిస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెలిగంట్ల రాము అన్నారు. గుడివాడ పట్టణంలోని రాజా బాపయ్య చౌక్ వద్ద నుంచి ఏజీకే స్కూల్ సెంటర్ వరకు జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనుల్లో భావనగా నిర్మించిన ఐ లవ్ గుడివాడ ఫోటో పాయింట్ను ఆయన ప్రారంభించారు. గుడివాడ మీద ప్రేమతో వచ్చిన తనకు గుడివాడ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో గుడివాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. 20 సంవత్సరాలుగా ఒక వ్యక్తి పాలించి ఈ యొక్క గుడివాడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం డిప్పటి మట్టి కూడా పోయకుండా గుడివాడ ప్రజలను మోసం చేసి గుడివాడ ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా చేసిన రోజుల్లో మనం ఏదైతే 2024లో మన వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నప్పుడు ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో నిలబెట్టుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే గనక గుడివాడ ఏదైతే మనకి అమరావతి అయినటువంటి విజయవాడకు పక్కనే అతి సమీపంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటువంటి పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ఒకే ఏకైక చిత్తశుద్ధితో ఈ రోజున వెనిగండ్ల రాము గారి యొక్క గుడివాడ బ్యూటిఫికేషన్ అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ అలాగే ఏలూరు రోడ్డు కానీ ఇటువంటి ప్రధాన రహదారులు ఐ లవ్ గుడివాడ అని చెప్పి కనీసం మినిమం ఆలోచన కూడా 20 సంవత్సరాలు ఉన్న గుడివాడ మాజీ శాసనసభ్యుడు వెనిగండ్ల మన కొడాలి నానికి రాలా. అటువంటిది ఈ రోజున మనందరం ఏదైనా కానీ ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే కనుక ఎలా ఉంటుందో ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏదో మేము అది చేస్తాం, ధర్నాలు చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాడు. నువ్వు ఎటువంటి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం గుడివాడలో లేదు. ఖచ్చితంగా నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకుని హైదరాబాద్ లో నువ్వు యొక్క తుది మన ఏదైతే మిగతా జీవితాన్ని అక్కడ గడపాలని చెప్పి మేము కోరుకున్నాం. మేమందరం కూడా వెనిగండ్ల రాము గారు చేసే అభివృద్ధిలో ఏదైతే కూటమిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి యొక్క మన ఏదైతే ఆంధ్రప్రదేశ్